బరువు తగ్గటం అనేది ఆరోగ్యమా అనారోగ్యమా? కొంతమంది బాగా పెద్ద వయసులో అకారణంగా బరువు తగ్గిపోతూ ఉంటారు, కండరాలు వేలాడుతూ ఉంటాయి. ఇది నిజానికి ప్రాణ ప్రమాదం. అయితే మరి ఇలాంటి పెద్ద వయసులో బస్కీలు తీయొచ్చా? అసలు ఈ బస్కీలకు సంబంధించి, వ్యాయామాలకు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన కీలకమైన సమాచారం ఏమిటి, అలాగే దీనికి సహాయపడే ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. వెయిట్, తక్కువ వెయిట్ ఉంటే ఆరోగ్యం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైనది బరువు కాదు, అయితే కండరాల బలం, మజిల్ మాసు, మజిల్ టోను, ఇది చాలా ముఖ్యం. మీ ఆరోగ్యానికి నిజానికి ఇదే అసలైన కొలమానం. ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మీరు బరువు తగ్గాను అని సంతోషిస్తున్నారా? అయితే మీరు కోల్పోతుంది కొవ్వుని కాదు, మీ ఆయుష్ని పెంచే కండరాలను కావచ్చు. తూకం వేసే యంత్రం మీ ఆరోగ్యం గురించి చెప్పే అబద్ధాల వెనక ఉన్న నిజం తెలిస్తే మీరు వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. దశాబ్దాల తరబడి ఆరోగ్యం అనగానే శారీరక బరువు, అలాగే బాడీ మాస్ ఇండెక్స్, ఇవి ప్రమాణంగా ఉండేవి. అంటే ఇవి ఒక ముఖ్యమైన అంశాల కింద ఉండేవి. కానీ నేటి వైద్యశాస్త్రం కండరాల ద్రవ్యరాశి అంటే మజిల్ మాస్కి ప్రాముఖ్యతనిస్తుంది. ఈ ప్రాముఖ్యతని గట్టిగా నొక్కి చెబుతూ ఉంది. కండరాలు కేవలం దేహదారుఢ్యానికో లేకపోతే బరువులు ఎత్తడానికో పరిమితం కావు. అవి శరీరంలో అత్యంత చురుకైనటువంటి జీవక్రియ తాలూకు అవయవాల కింద పనిచేస్తాయి. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో, రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచడంలో ఈ కండరాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా 25 ఏళ్ల వయసులో కండరాల నిర్మాణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో సంపాదించుకున్న కండరాల బలమే ముసలితనంలో మనకి రక్షణ కవచం కింద నిలుస్తుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత జీవక్రియలు నెమ్మదించి శరీరం బరువు పెరగటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కండరాలు నెమ్మదిగా కరిగిపోవటం, దాని ప్లేస్లో ఫ్యాట్ పెరిగిపోవటం. అందుకే 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా సరైన ఎక్సర్సైజు, సమతుల్యమైన ఆహారం, ఆయుర్వేద జీవన శైలిని పాటిస్తూ కండరాలని బలోపేతం చేసుకోవటం చాలా అవసరం. ఈ సందర్భంగా అసలు కండరాల ద్రవ్యరాశి అంటున్నాం కదా, అంటే ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. కండరాలు అనగానే వ్యాయామశాల్లో ఆ బరువులు ఎత్తే వాళ్ళ దేహదారుఢ్యం మాత్రమే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ కండరాలు శరీరంలో చాలా చురుకైనటువంటి జీవక్రియ తాలూకు అవయవాలు. అంటే ఇక్కడే అసలు ఈ బయలాజికల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. మనం శక్తిని ఎంత సమర్థవంతంగా వాడుకుంటున్నాం అనేది నిజానికి ఈ మజిల్సే నిర్ణయిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో ఈ కండరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నిజానికి మన శరీరం ఎంత మెరుగ్గా పనిచేస్తుంది అనే దానికి ఈ మజిల్సే అంటే కండరాలే అసలైన సూచిక. అందుకే ఆయుర్వేదంలో మాంసం మాంసేన వర్ధతి అంటారంటే సామాన్య విశేష సిద్ధాంతం ఇది. జీవక్రియలకి కండరాల బలం ఎందుకు ముఖ్యం? ఇది మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం. శరీరం శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తుంది, దాన్ని ఎలా వాడుకుంటుంది అనేది జీవక్రియల పనితీరుపైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియలో స్కెల్టల్ మజిల్స్ కీలకమైన పాత్ర పోషిస్తాయి. అంటే మన అదుపాజ్ఞంలో ఉండే కండరాలు. మనం భోజనం చేసిన తర్వాత రక్తంలోకి చేరే చక్కెరలో దాదాపు 80% ఈ మజిల్సే గ్రహిస్తాయి. కండరాల బలం ఎక్కువగా ఉన్న వాళ్ళలో రక్తంలో చక్కెర కంట్రోల్ అందుకే మెరుగ్గా ఉంటుంది. వీళ్ళకి ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం, అలాగే టైప్ 2 మధుమేహం అంటే టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశాలు అందుకే బాగా తక్కువ ఉంటాయి. కొవ్వు కణజాలం కంటే కండరాలు ఆ విశ్రాంతి సమయంలో ఎక్కువ క్యాలరీని కరిగిస్తాయి. కాబట్టి మజిల్ హెల్తీగా ఉండటం అనేది షుగర్ కంట్రోల్కి చాలా అవసరం. అసలు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 25 ఏళ్ల వయసులోనే ఇక్కడ బీజం పడాలి, పునాది పడాలి అనేది. అందుకే ఈ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ చిన్నప్పటి నుంచి కల్టివేట్ చేయాలి. కండరాలను పెంచుకోవడానికి కౌమార దశ, అలాగే యవ్వన దశ సరైన సమయం. 20 ఏళ్ల వయసులో కండరాల ద్రవ్యరాశి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో మనం సంపాదించుకునే బలమే భవిష్యత్తులో మనకు కొండంత అండగా నిలుస్తుంది. యువకులు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయటం వల్ల శరీర నిర్మాణం దృఢంగా మారుతుంది, జీవక్రియలు వేగవంతం అవుతాయి. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారంగా యవ్వనంలో సరైన ఆహార విహారాలు పాటించడం వల్ల ధాతు పుష్టి అనేది కలుగుతుంది. చిన్న వయసులో సంపాదించుకున్నటువంటి ఈ కండరాల బలం ఒక దీర్ఘకాలపు పెట్టుబడిలాగా పనిచేస్తుంది.
ఇక 30 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేటటువంటి ముప్పు ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. 30 ఏళ్ళు దాటిన తర్వాత బరువుని నియంత్రించుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే చాలామంది ఈ ఒబేసిటీ మీద ఫైట్ చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జీవక్రియలు నెమ్మదించడం. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, అప్పుడు 30 ఏళ్ల వయసు నుంచి ప్రతి 10 ఏళ్లకి 3 నుంచి 8% కండరాలు తగ్గిపోతాయి, కరిగిపోతాయి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ నష్టం మరింత వేగవంతం అవుతుంది. వయసుతో పాటు వచ్చేటటువంటి ఈ కండరాల క్షీణతని సార్కోపీనియా అంటారు మెడికల్ పరిభాషలో. దీనివల్ల రక్తంలో చక్కెర నియంత్రణ అనేది దెబ్బతింటుంది, కొవ్వు పెరిగిపోవటం పెరుగుతుంది. ఇక అసలైన విషయం, 60 ఏళ్ల వయసులో ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, ఇది మనం తెలుసుకోవాలి. వృద్ధాప్యంలో ఇతరుల మీద ఆధారపడకుండా సొంత పనులు చేసుకోవాలంటే కండరాల బలమే చాలా ముఖ్యం. కండరాలు బలహీనంగా ఉన్నవాళ్ళు త్వరగా కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఫాల్ ప్రివెన్షన్ ఇన్ ఎల్డర్లీ అంటారు, ఒక ప్రత్యేకమైన చాప్టర్ మెడిసిన్లో ఇది. అయితే ఏ వయసులోనైనా కండరాలను బలోపేతం చేసుకోవచ్చు. ఏదో మనకు అడ్వర్టైజ్మెంట్లో తాయిచి యూ డోంట్ ట్రైన్ లైక్ ఎ కిడ్ అని ఇట్లా చూపిస్తున్నారు, కానీ నిజానికి ఏ వయసులోనైనా మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. కాకపోతే వేరియేషన్ ఉంటుంది. 60-70 ఏళ్ల వయసులో కూడా తగిన రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయటం వల్ల కండరాల తాలూకు నాణ్యత మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యాన్ని కేవలం బరువుతోటి కాకుండా కండరాల బలంతో అంచనా వేయాలి. ఇదే మీ ప్రస్తుత ఆరోగ్యాన్ని, భవిష్యత్ ఆయుష్ని నిర్ణయిస్తుంది. ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సిన కొన్ని సూచనలు ఉన్నాయి, సలహాలు మీరు కొన్ని పాటించాలి. అలాగే కొన్ని ఇంటి వైద్యాలు మీకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంటి వైద్యం అనడంతోనే చెప్పుకున్నాం కదా, మాంసేన వర్ధతే, అంటే సేమ్ లక్షణాలు ఉన్నవి మన శరీరంలో, సేమ్ లక్షణాలు ఉన్న ఈ అంగ ప్రత్యంగాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి మనం ప్రోటీన్ పెంచుకోవాలి కదా, అప్పుడు ఏం చేయాలి? సొంతంగా నివారిస్తాయి. అలాగే ఒక మంచి ఆయుర్వేద కాంబినేషన్ ఉంది. అశ్వగంధ అలాగే శతావరి చూర్ణాలు. కండరాలకి బలాన్ని ఇవ్వటానికి అశ్వగంధ, శతావరి చూర్ణాలు అద్భుతంగా పనిచేస్తాయి. మేల్స్లో అశ్వగంధ ఎక్కువగా పనిచేస్తుంది, ఫీమేల్స్లో శతావరి ఎక్కువ పనిచేస్తుంది. ఆ మాటకు వస్తే ఇద్దరూ 2 రకాలు వాడుకోవచ్చు. 1 చెంచా అశ్వగంధ, 1/2 చెంచా శతావరి పొడిని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి. ఇది కండరాల పుష్టిని పెంచుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఎక్సర్సైజ్, కంట్రోల్డ్ ఎక్సర్సైజ్. కేవలం నడక మాత్రమే సరిపోదు, కండరాలను బలోపేతం చేసేటువంటి వ్యాయామాలు లేదా యోగాసనాలు సాధన చేయాలి. కనీసం వారానికి 3 రోజులు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం అలవాటు చేసుకోండి. మినుములతో తయారయ్యే మహామాష తైలంతో మర్దన అనేది గొప్ప మార్పును చూపిస్తుంది కండరాల విషయంలో. కండరాల నొప్పులు, బలహీనత ఉన్నప్పుడు మహామాష తైలంతో వారానికి 2 సార్లు శరీరానికి మర్దన చేసుకోండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలు దృఢంగా మారతాయి. ఇక ఆయుర్వేదంలో 3 రకాల మొక్కలు ఉంటాయి. బల, అతిబల, భూబల, నాగబల అని. ఇలాంటి బల మూలాలు అంటారు వీటిని. అలాగే కౌంచ బీజం అంటే ఆత్మగుత్త అంటారు దీన్ని. ఈ కౌంచ బీజ్ కానీ లేకపోతే బల మూలాలు ఇవన్నీ కూడా శరీరానికి బలాన్ని ఇస్తాయి. వయసు పైబడిన వాడల్లో కండరాల క్షీణతని అడ్డుకోవటానికి ఇది సరైన మందు. 1/2 చెంచాడు బలాచూర్ణం, అంటే చిట్టాముట్టి ముత్తవ పలగం అంటాం, దాన్ని వేళ్ల చూర్ణం. అలాగే 1/2 చెంచాడు కౌంచ్ బీజ్, ఆత్మగుప్త అంటారు. దీని బీజాలు కూడా మీకు ఆయుర్వేద మూలికల షాపుల్లో దొరుకుతాయి. దీని చూర్ణం రెండింటినీ కలిపి పాలలో మరిగించి రోజుకి 1 సారి తాగుతూ ఉంటే కండరాలు బలంగా మారతాయి. అన్నిటికీ మించి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. తగినంత నిద్ర అలాగే విశ్రాంతి ఇవి కూడా చాలా అవసరం. కండరాలు కోలుకోవడానికి సరైన నిద్ర అనేది అవసరం. ప్రతిరోజు కూడా కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల శరీరంలో జీవక్రియలు సక్రమంగా మారతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలామంది మర్చిపోయేది కానీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మంచినీళ్ళు, నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో తగినంత నీళ్లు ఉంటేనే కండరాలు సరిగ్గా పనిచేస్తాయి. ఒక మజిల్ మీద ఒక మజిల్ ఓవర్ రైడ్ అవుతూ ఉంటాయి. రోజుకి కనీసం ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్ళని తప్పకుండా తాగాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. ఆరోగ్యం అంటే ఏదో సన్నగా రివట్లాగా ఉండటమో లేకపోతే బరువు తగ్గటమో కాదు.
మీ శరీరంలో ఉన్న శక్తి, మీ కండాల బలం మిమ్మల్ని చివరి వరకు తోడుగా నడిపిస్తాయి. నేటి నుంచే మీ కండాల మీద మీరు శ్రద్ధ పెట్టండి. మంచి ఆహారం, తగిన వ్యాయామంతో మీ శరీరాన్ని దృఢంగా మార్చుకోండి. అప్పుడే నిండు నూరేళ్లు కూడా ఎలాంటి ఆధారం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ఆనందంగా మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతారు, స్వతంత్రంగా ఉండగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి కింద మీకు. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే హైప్ అని కనిపిస్తుంది. ఆ హైప్ని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.